హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. నేను మీకు ముందు వీడియోస్లో చెప్పినట్టే వ్లాగ్స్ కొంచెం అటు ఇటు అయ్యాయి. ఇది సాటర్డే వీడియో. సాటర్డే అంటే మా పాపకి స్కూల్లో ఇంటర్ హౌస్ స్కేటింగ్ కాంపిటీషన్ ఉందన్నాను కదా, ఆ రోజు. కాబట్టి వీకెండ్ అయినా కూడా మార్నింగ్ 5 o'clockకే లేచి రొటీన్ అయితే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే నేను నా పని చేసుకుంటూ ఉంటాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ముందుగా బయట నుంచి పాల ప్యాకెట్స్ తీసుకొచ్చాక మీరు ఎప్పుడైనా ఇలా క్లీన్గా వాష్ చేసుకోండి. వాటి నుంచి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో బల్క్గా ట్రేస్లో తీసుకొస్తారు కదా, కాబట్టి ఇలా నీట్గా వాష్ చేసేసుకుంటే మీరు అప్పటికప్పుడు యూజ్ చేయడానికన్నా మెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మీకు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో అది నా థ్రోట్ చాలా ఇబ్బందిగా ఉంది, అందువల్లే వాయిస్ ఓవర్ అలా ఉంది. ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడైతే నైట్ లివింగ్ రూమ్ అంతా సర్దకుండా అలా పడుకున్నాను. కాబట్టి ఇప్పుడు నైట్ చల్లిగా ఒక్కొక్కసారి అలా బద్ధకంగా అనిపిస్తుంది. కిచెన్ మాత్రం క్లీన్ చేసి హాల్లో సోఫాలు అవన్నీ సెట్ చేయలేదు. మామూలుగా అయితే వీకెండే కదా, కొంచెం లేచి ప్రశాంతంగా చేసుకుంటాను. ఈరోజు ఏంటంటే మేము అక్కడ రిపోర్టింగ్ టైం 8:30కి తనకి. సో త్వరగా పనులన్నీ అయిపోవాలి. నా వీడియో కూడా రెడీ చేసుకోవాలి. నేను 1 o'clockకి వీడియో అంటే వాయిస్ ఓవర్ అది ఇచ్చి స్కెడ్యూల్ చేయాలి కదా. ఎడిటింగ్ అదంతా ముందు రోజే చేశాను, కానీ జస్ట్ ఐ థింక్ నేను ఎడిటింగ్ కూడా చేయలేదు ఈరోజు. మార్నింగే కూర్చొని చేశాను, టైం లేక ముందు రోజు నైట్. అలా పనులన్నీ ఉన్నాయని 5 o'clock అయితే లేచాను. ఇలా తెల్లవారుజామున మనకి ఎన్ని పనులు ఉన్నా సరే 1 గంట ముందు లేస్తే చక్కగా మీ పనులన్నీ టైం టు టైం అయిపోతాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మార్నింగ్ మనం ఎర్లీగా లేవడంతోనే మ్యాజిక్ అంతా ఉంది. లేట్గా లేస్తే టైం అంతా అయిపోతుంది తప్ప మీ పనులు మాత్రం అవ్వవు. ఇలా అయితే సోఫా అంతా సెట్ చేసేసి సెంటర్ టేబుల్ కూడా సర్దేసి ముందైతే ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. ఊడ్చేసిన తర్వాత నీట్గా మాప్ అయితే పెట్టుకోవాలి కదా. సో అది ఇలా లివింగ్ రూమ్ అయితే సర్దేసి అంతవరకు ఊడ్చేస్తున్నాను. తర్వాత గుమ్మం ముందు నెక్స్ట్ కిచెన్లో అంతా ఊడవాలి స్లోగా ఇల్లంతా. వాళ్ళు పడుకున్న బెడ్రూమ్ మాత్రం వదిలేసి మిగతావన్నీ చేసేస్తాను. అది కుదిరితే ఇదంతా అయ్యేసరికి వాళ్ళు లేస్తే లాస్ట్లో చేస్తాను, లేకపోతే తర్వాత నిదానంగా చేస్తాను. ఈ సెంటర్ టేబుల్ అటు ఇటు జరిపి తొడవడం ఉంది చూసారా, ఇది ఒక పెద్ద ఇదిలా అనిపిస్తుంది రోజు ఉదయాన్నే. ఇలా మీరు సోఫాస్ కింద కూడా ఏ రోజు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎక్కువ డస్ట్ పట్టేదు. లేకపోతే కొంతమంది చూసారా, సోఫాస్ జరిపినప్పుడు దాని వెనకాల చాలా డస్ట్ ఉంటుంది. కొన్ని సోఫాస్కి యాక్సెస్ ఉండదు. యాక్సెస్ లేనప్పుడు మనం ఏం చేయలేం. అట్లీస్ట్ యాక్సెస్ ఉన్నప్పుడైనా నీట్గా వాటి కింద వరకు చీపురు పోనిచ్చి మీరు కనుక క్లీన్ చేసుకున్నారంటే చక్కగా డస్ట్ ఫ్రీగా ఉంటుంది ఇల్లు. మెయిన్ డస్ట్ ఎలర్జీస్ ఎక్కువైపోయినాయి కాబట్టి మన ఇల్లు ఎంత డస్ట్ ఫ్రీగా ఉంచుకుంటే అంత మంచిది. మా ఇంట్లో కొద్దన్నా కూడా డస్ట్ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో అలా ఇలా అయితే హాల్లో అయిపోయింది. మామూలుగా అయితే గుమ్మం ముందు ఊడ్చేసుకుంటాను. ఈరోజు ఏంటో హాల్ స్టార్ట్ చేస్తానని ముందు అది స్టార్ట్ చేసేసి అంతవరకు హాల్ వరకు అలా పక్కన పెట్టేసి బయటకైతే వచ్చేసి నావే షూ ర్యాక్లో పెట్టకుండా అలా పెట్టేశాను నేను ఈవినింగ్ మా పాపని స్కేటింగ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత. అలా అయితే బయట కూడా గుమ్మం తుడిచేసుకొని ముగ్గు పెట్టేసుకుంటే ఒక పెద్ద పని అయిపోయినట్టే. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవాలి. చెప్పాను కదా, కొంచెం వీడియో వర్క్ ఉంది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. ఇడ్లీ వేసేద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీ చట్నీ అయితే చేసేస్తాను. ఇక్కడైతే చూసారా, ఇది నా కిచెన్లో ఉండే మ్యాట్ అనమాట. దీన్ని రోజు కంపల్సరీ నేను వ్యాక్యూమ్ చేసుకుంటాను. ఇలాంటి మ్యాట్స్ మీరు చీపురుతో క్లీన్ చేయడం కుదరదు, వచ్చినట్టే ఉంటుంది, కానీ దానికి డస్ట్ అంతా అలానే ఉండిపోద్ది. నీట్గా కనిపించినా సరే కిచెన్లో కాబట్టి ఎంత హైజీన్గా ఉంటే అంత మంచిది. నేను నా దగ్గర ఎంత టైం లేకున్నా సరే ఒక 5 minutes తీసైనా సరే కంపల్సరీ ఈ మ్యాట్ని అయితే వ్యాక్యూమ్ చేస్తాను రోజు. వీక్లీ వన్స్ వాష్ చేస్తాను. ఇంకోటి ఉంది, అప్పుడు అది వేస్తాను. సో అలా ఊడవడం అయితే అయిపోయింది. చెత్త అంతా బోల్డ్ అంతా చెత్త అయితే వచ్చింది. తర్వాత ఇలా నీట్గా మాప్ పెట్టేసుకుంటున్నాను. మాప్ పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా, ఫ్రెష్ అయిపోయి స్నానం కూడా చేసి రావాలి. ఇక్కడైతే నా క్లీనింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది.
ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి వచ్చి దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఈరోజు సింపుల్గా బెల్లం అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఇంకా అలా అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా నేను మళ్ళీ ఇంట్లో వేసుకునే డ్రెస్సులు మళ్ళీ రెడీ అయ్యేంత టైం అయితే లేదు నా దగ్గర. అందుకని డైరెక్ట్గా నేను ఏ డ్రెస్లో అయితే స్కూల్కి వెళ్ళిపోవాలనుకున్నానో ఆ డ్రెస్సే వేసేసుకొని ఫుల్గా రెడీ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. వచ్చేసి నేను ఇడ్లీ ఆల్రెడీ పెట్టేసి వెళ్ళాను. అంటే స్నానం చేసి వచ్చాక పూజ చేసుకునే టైంలో ఇడ్లీ అయితే పెట్టేశాను. నా పూజ అయ్యేసరికి ఇడ్లీ కూడా అయిపోయింది. ఇక్కడ ఇన్స్టెంట్గా చకచకా చట్నీ అయితే చేసేసాను. కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ మీకు ఆల్రెడీ మన వీడియోలో షేర్ చేశాను నేను. ఇది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు, ఏం ఫ్రై చేసే అవసరం లేదు. అయినా కూడా పచ్చివాసన అయితే రాదు. కొబ్బరి పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని తడకా పెట్టేసుకోవడమే. ఇక్కడైతే మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నా, మీ దగ్గర టైం లేకపోయినా ఇలాంటి రెసిపీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పక్కనే తడకాకు కూడా రెడీ చేసేసుకున్నాను నేను. చెప్పాను కదా ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఇంకా మీకు నా రెసిపీస్ అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తే నా వీడియోస్ రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో అలా చట్నీ అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత తడకా కూడా పెట్టేసుకొని ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తే మా హస్బెండ్ రెడీ అవుతున్నారు. పాప రెడీ అయిపోయింది, తనకు టిఫిన్ ఇచ్చేస్తే తినేస్తుంది. నేను కూడా టిఫిన్ చేసి 8:30కి అంతా బయలుదేరాలి. పనులు చూసారా ఎంత హడావుడిగా నడుస్తున్నాయో. ఇలా హడావుడిగా మల్టీ టాస్కింగ్ చేస్తేనే మన ఆడవాళ్ళు అనుకున్న టైంకి బయటికి వెళ్ళగలుగుతారు. ఇంట్లో వాళ్ళకి ఏముంది చెప్పండి, లేచామా రెడీ అయ్యామా వెళ్ళిపోయామా అన్నట్టు. మనకు అలా కాదు కదా, ఇంట్లో అంతా చక్క పెట్టుకోవాలి, తర్వాత వెళ్ళాలి. ఇంకా వాళ్ళని పంపించడం ఒక ఎత్తు అయితే, అంటే వాళ్ళని పంపిస్తే మన పనులు మనం చేసేసుకుంటాం. బట్ వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలి రెడీ అయ్యి అంటే ఇంకా కొంచెం హెక్టిక్గానే ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి మల్టీ టాస్కింగ్ చేస్తూ టైంని అయితే మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ మా పాప చూసారా చట్నీ టేస్ట్ చేసి బాగుందని చెప్తుంది. ఉప్పు సరిపోయిందంటే సరిపోయిందంది, ఫైనల్గా సరిపోలేదు. ఇంకా అలా తనకైతే పెట్టిచ్చేస్తున్నాను. మా హస్బెండ్ రెడీ అయిపోయి వచ్చేస్తే మేము కూడా తినేస్తాం. నేను రెడీగానే ఉన్నాను కాబట్టి ఇంకేం పని లేదు, వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. అప్పటికి నేను వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం, స్కెడ్యూల్ చేయడం కూడా అయిపోయింది. అలా నా పనులన్నీ టైం మేనేజ్ అయితే చేసేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. ఈ పనులన్నీ వెనక పెట్టుకొని వెళ్తే టెన్షన్గా అనిపిస్తుంది. ముందు మా హస్బెండ్ నేను తీసుకొచ్చేస్తానులే, నీ వర్క్స్ నువ్వు చేసుకో అన్నారు. కానీ మా పాప నువ్వు రావాలి మమ్మ అంది. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటండి సాటర్డే మార్నింగ్. హలో రవి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటంటే స్కూల్ కాంపిటీషన్ ఉంటే వెళ్ళాలిగా, తప్పదుగా. సో సాటర్డే అయినా కూడా 5 o'clockకి లేచి చూసారుగా ఎన్ని పనులు చేశాను. అలా ఉంటుంది వాళ్ళకి. ఏంటి లేట్గా లేచారు, రెడీ అయిపోయారు. డాడ్ అండ్ డాటర్ ఇద్దరు హాయిగా టిఫిన్ చేసి బయలుదేరారు. నేను 5 o'clockకి లేచి ఎన్ని పనులు చేశాను. ఏం పనులు చేశాను బాబు? ఓకే, వెరీ వెల్ డన్. ఏం చేసావు? ఎడిటింగ్ చేసావు, వాయిస్ ఓవర్ ఇచ్చావు, వీడియో అప్లోడ్ చేసావు, టిఫిన్ చేసావు. టిఫిన్ చేసింది అమ్మ, చట్నీ చేసింది అమ్మ, టిఫిన్ చేసింది యా, దట్ వి షుడ్ అప్రిషియేట్. yes, చట్నీ ఇప్పటికే చేసేసింది కాబట్టి అప్రిషియేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ప్లెజర్. మై ప్లెజర్. ఓకే తల్లి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రిత్కృతి. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, మళ్ళీ కలుస్తాను. చూస్తూ ఉండండి, బ్లాగ్ చివరి వరకు చూడండి. స్కేటింగ్ ఎలా చేస్తుందో చూద్దాం. ఓకే, బాయ్. చూసారా అలా ఉంటుంది. లేచిన వీడియోస్ పని ఒక్కటే చేసుకున్నట్టు సింపుల్గా చెప్పేశారు. టిఫిన్ చేసా, అప్రిషియేట్ అంటున్నారు. చూసారా, టిఫిన్ ఒక్కటే చేశాను నేను, మిగతా పనులన్నీ ఎవరు చేశారు. అలా ఉంటుంది మన వాళ్ళకి. ఆడవాళ్ళకి ఎంత పని చేసినా గుర్తింపు ఉండదు. ఇక్కడైతే రెడీ అయిపోతుంది. చలికి చూసారా ఎలా వణికిపోతుందో. బాగా చలిగా ఉంది. మోస్ట్లీ విండ్ వల్ల చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది. చేతులు మంటానికి కొంచెం గొడవ చేస్తుంది. తర్వాత కొంచెం చేస్తూ ఉంటే బాడీలో వార్మప్ అయ్యి సెటిల్ అయిపోద్ది. సో ఇలా అయితే వాళ్ళ డాడీ స్కేటింగ్ కోసం రెడీ చేస్తున్నారు. తర్వాత కొంచెం వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ప్లేస్ వేరు, కాంపిటీషన్ అయ్యే ప్లేస్ వేరు కదా. ఆ ప్లేస్కి అలవాటు అవ్వడం కోసమని కొంతసేపు అయితే ప్రాక్టీస్ చేశారు పిల్లలు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. అందరు రెడీ చేస్తున్నారు. చూసారా, పేరెంట్స్కి ఎక్కువ పని పిల్లల కన్నా కూడా. పొద్దున్నే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని అక్కడ అన్నీ రెడీ చేయడం. ఇక్కడ చూసారా మా పాప అయితే ప్రాక్టీస్ చేస్తుంది. ఇక్కడైతే మా పాప రేస్ అయితే స్టార్ట్ అయింది. మీకు తెలిసే ఉంటుంది కదా, ఇందులో ఇన్లైనర్స్, టాయ్ లైనర్స్, అడ్జస్టబుల్స్ అలా ఉంటాయి కదా స్కేటింగ్లో. దాని వైజ్ కాంపిటీషన్ అయితే పెట్టారు. ఇక్కడైతే మా పాపది అవుతుంది. చాలా హ్యాపీగా అనిపించింది. తనైతే ఫస్ట్ వచ్చేసింది. ఈ క్లిప్లో మీరు చూడొచ్చు. అప్పటి వరకు బాగా లీడ్లో ఉన్నాడు కదా ఈ బ్లూ హెల్మెట్ పెట్టుకున్న బాబు. తను అనుకోకుండా సడన్గా పడిపోయాడు పాపం. చూసారా మీరు ఇక్కడ. ఆ టైంలో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది మన రిత్కృతి. హాయ్ తల్లి. హలో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ వచ్చాను. పార్టీ ఉందా పుష్ప? పార్టీ తెలీదు. సాటర్డే నైట్ ఉంటుంది కదా ఎలాగో. ఎలాగో ఉంటుందా? ఎస్. ఓకే. ఏదో ఎవ్రీ సాటర్డే పార్టీ ఉన్నట్టు చెప్పింది కదా మా పాప. అంత సీన్ లేదు. ఇంతకీ పార్టీ ఉందా పుష్ప అందో అని నేను అన్నట్టు, పార్టీ ఉందో లేదో చూద్దాం. వ్లాగ్ చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ఇంక ఇంటికి వచ్చి కాస్త బాగా తలనొప్పిగా అనిపించింది ఆ విండ్ వల్ల. వచ్చి మంచి అల్లం టీ అయితే పెట్టుకొని తాగేసాం నేను మా హస్బెండ్. ఇంకా లంచ్ ప్రిపరేషన్ తప్పదు కదా. లంచ్ కోసం అయితే సింపుల్గా నేను బీట్రూట్ ఫ్రై చేశాను, టమాటో పప్పు అయితే చేశాను. ఇక్కడ బీట్రూట్ ఫ్రై రెసిపీ అయితే చూసేద్దాం. బీట్రూట్ ఇష్టపడిన పిల్లలు కూడా మీరు ఇలా ఫ్రై చేసి పెడితే చక్కగా తింటారు. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో బీట్రూట్ చట్నీ రెసిపీ కూడా ఉంది. అది కూడా పుల్ల పుల్లగా భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ అంటే భయపడే వాళ్ళకి ఇవి మంచి రెసిపీస్ అనమాట. ఏం లేదు, ప్యాన్లో ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసుకొని ఇలా సన్నగా తురిమిన బీట్రూట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. కొంచెం టైం పడుతుంది. వాటర్ కంటెంట్ మామూలుగానే బీట్రూట్లో ఎక్కువ, వింటర్లో వచ్చే బీట్రూట్లో ఎక్కువ వాటర్ ఉంటుంది. అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని దగ్గరకు చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉన్నట్టయితే ఇందులో పప్పుల పొడి వేసుకుంటే లాస్ట్లో టేస్ట్ భలే ఉంటుంది. ఫ్రైల్లో వేసుకుంటాం కదా మనం, ఆ పప్పుల పొడి అయితే వేసుకోండి. చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుద్ది. అండ్ ఇదే లాస్ట్లో ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంచేసి మీరు రైస్ వేసి కలిపేసి ఇచ్చారంటే లంచ్ బాక్స్లోకి బీట్రూట్ రైస్ అయిపోద్ది. చాలా ఇష్టంగా తింటారు. కంపల్సరీ బాక్స్ ఖాళీ అయిపోయి వస్తుంది. బీట్రూట్ అంటే ఇష్టం లేని, బీట్రూట్ తినని పిల్లల కోసం ఇదొక మంచి వే పెట్టడానికి. అలా అయితే లంచ్ చేసేసి రిలాక్స్ అయిపోయిన తర్వాత పార్టీ లేదా పుష్ప అంది కదా, మరి విన్నర్కి మనమైతే విన్నర్ చికెన్ డిన్నర్ అన్నట్టు చికెన్ డిన్నర్ ఇవ్వలేకపోయినా ఇవాళ సాటర్డే కాబట్టి వెజ్ డిన్నర్ అయినా చేద్దాంలే అన్నట్టు వచ్చాం అనమాట. ఇంకా అలా వస్తే మాల్లో ఇక్కడంతా క్రిస్మస్ వైబ్స్ కదా ఇప్పుడు. సో ఇక్కడ క్రిస్మస్ ట్రీ, ఆ హార్స్ చూసారా ఎంత బాగుందో. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తను తీసుకుంది. ఎక్కడికి వెళ్దాం అనుకుంటే ముందు గోలా సిజ్లర్స్ అంది. మళ్ళీ తర్వాత అటు ఆలోచించి ఇటు ఆలోచించి మమ్మల్ని మాల్ అంతా తిప్పి
ఫైనల్గా ఎక్కడికి వచ్చామంటే ఎంఎం చాలో అయితే తింటానంది. నాకు చైనీస్ తినాలని ఉంది అంది. సరే కదా అని ఎంఎం చాకి అయితే వచ్చేసాం. అక్కడ మంచిగా చైనీస్ అంటే ఏముంటాయి చెప్పండి, స్ప్రింగ్ రోల్స్ ఇంకా స్పైసీ రామెన్ అలాంటివి అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాము. నూడిల్స్ అండి ఇవి. రామెన్ చాలా బాగుంది, ఆ సూప్ అయితే అద్దరిపోయింది తోఫుతో, చాలా బాగుంది. అండ్ ఇవేంటో తెలుసా, ఇవైతే స్వీట్ పొటాటో రోల్స్ అన్నమాట. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో, చాలా బాగా అనిపించింది. ఇలా మా సింపుల్ సాటర్డే అయితే గడిచింది. మీ వీకెండ్ ఎలా గడిచిందో నాతో చెప్పడం అసలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.